నమస్తే జీవరేఖ చైల్డ్ కేర్ కి స్వాగతం. బేబీ గ్రోత్ గురించి తెలుసుకోవాల్సిన అంశాలన్నింటినీ నెలల వారీగా మీకు తెలియజేస్తూ వస్తున్నాం. ఈ రోజు 11 నెలల బేబీ కేర్ లో తెలుసుకోవాల్సిన పలు అంశాలను మీ ముందుకు తీసుకువచ్చింది మీ జీవనరేఖ చైల్డ్ కేర్. 11 నెలల బేబీలో ఎలాంటి ఎదుగుదల అంశాలను చూడొచ్చు? బేబీ అడుగులు వేయటం మొదలుపెట్టినప్పుడు బోలెక్స్ లా అనిపిస్తున్నాయనే సందేహానికి సమాధానాలు, ఈ స్థాయిలో బేబీ యాక్సిడెంటల్ గా కింద పడిపోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు రావచ్చు, దీని గురించి తెలుసుకోవాల్సిన అంశాలు ఇవన్నీ ఈ రోజు కార్యక్రమంలో చూడబోతున్నాం. పదకొండు నెలల బేబీస్ తో ఇల్లంతా సందడిగా ఉంటుంది. వారిలో రోజు రోజుకి కనిపిస్తున్న గ్రోత్ చూసి పేరెంట్స్ ముచ్చట పడిపోతారు. వారి ముద్దు ముద్దు మాటలు, వారి బుడిబుడి అడుగులు, వారి బోసి నవ్వులు, ఇలా ఒకటేమిటి, ఈ స్థాయిలో బేబీస్ చేసే ప్రతిదీ ముచ్చటగానే ఉంటుంది. ఈ నెలలో ప్రత్యేకించి ఎలాంటి మైల్ స్టోన్స్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం. పదకొండో నెల బేబీస్ ని హ్యాండిల్ చేయటం పెద్ద ఛాలెంజ్. అడుగులు వేస్తూ అందుబాటులో ఉన్న వస్తువుల ఆసరా తీసుకుని క్రూజ్ చేస్తూ అందిన వల్ల లాగేస్తూ అందరినీ తమ వెనుక తిప్పుకుంటూ ఉంటారు. ఎక్కడైనా కుదురుగా కూర్చోబెట్టే వీలు ఇవ్వకుండా, అమ్మా నాన్నకి చిక్కకుండా ఇల్లంతా తిరగాడుతూ ఉంటారు. కన్ఫైనింగ్ అంటే కట్టడి చేసే వీలు అన్నమాట. బట్టలు తొడగాలన్నా నేపి మార్చాలన్నా కూడా వారి వెనుక పరిగెత్తాల్సిందే. ఒక్క విషయం మీరు గుర్తుంచుకోవాలి, ప్రతి బేబీ కూడా డెవలప్మెంట్ టైం లైన్ మీద కాస్త అటు ఇటుగా మైల్ స్టోన్స్ ని అచీవ్ చేస్తారు. 11 నెలకి మరిన్ని మైల్ స్టోన్స్ ని కొందరు బేబీస్ అచీవ్ చేయగలుగుతారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. అదేంటి, మీ పాప 11 నెలలు వచ్చినా ఇంకా నడవలేదా? మా బేబీ 10 నెలలోనే అడుగులు వేసిందే అని ఎవరైనా అంటే కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. డెవలప్మెంట్ టైం లైన్ మీద ప్రతి బేబీ తనదైన రీతిలో గ్రో అవుతుంది. కొందరు నడకలో ఫాస్ట్గా ఉంటే, మరికొందరు మాటల్లో, ఇంకొందరు చేత్తో వస్తువులు చక్కగా పట్టుకుని ఆటలాడడంలో ముందు. ఇలా గ్రోత్ అనేది ప్రతి బేబీలో వేర్వేరుగా ఉంటుంది. 11 నెలకి బేబీ తనకి తానుగా కూర్చునే పొజిషన్లో ఉండాలి. అంతేకాదు, పిన్సర్ గ్రాస్ప్ కూడా ఈ నెలకి వచ్చేసి ఉండాలి. 11 నుంచి 12 నెలలు వచ్చిన పిల్లలు ఏ రకమైన మైల్ స్టోన్స్ని అచీవ్ చేయాలని అడిగినట్లయితే, ఈ సమయంలో వాళ్ళు అంటే నించోవడం, తర్వాత నడకలు, అంటే అప్పుడే అడుగులు వేయడం మొదలు పెడతారు. అంటే ప్రతి బిడ్డ డిఫరెంట్ అండి. సో కొంతమంది పిల్లలు 10-11 నెలలకే నడవేయడం మొదలు పెట్టవచ్చు. కొన్నిసార్లు 18 నెలల వరకు కూడా నడవకపోవచ్చు. సో ఎవ్రీ బేబీ ఈజ్ డిఫరెంట్. సో నడక అనేది ఈ 11-12 నెలల్లో మొదలు కావచ్చు. కాకపోయినా కంగారు లేదు, నిలబడ్డము, నించోడానికి ప్రయత్నం చేయడము, వాళ్ళు చుట్టుపక్కల ఉన్న ఫర్నిచర్ని కనుక పట్టుకొని లేచే ప్రయత్నం చేయడము, అది తర్వాత మీరు చేతుల్లో ఏమన్నా ఇచ్చినట్లయితే దాన్ని పట్టుకొని దానితో ఆడుకోవడము, దానికే చూడడము, తర్వాత వస్తువుల్ని ఇలా పట్టి చూపెట్టడము, పాయింటింగ్ చేసి చూపెట్టడము, తర్వాత చాలా చక్కగా కింద పడ్డ వస్తువుల్ని పిన్సర్ గ్రాస్ప్ అంటారు, ఈ పటకారి లాగా పట్టుకొని వెత్తగలడము. అది 9-10 నెలలోనే మొదలవుతుంది. ఇప్పుడు అది రిఫైన్ అయిపోద్ది, చాలా చక్కగా పట్టగలుగుతారు. అంటే ఒక ఏదైనా చిన్న వస్తువుని పట్టుకోగలుగుతారు. అందుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే చిన్న వస్తువులు పట్టుకోగలుగుతారు కాబట్టి ఏది పడితే అది పట్టుకొని నోట్లో వేసుకునేటువంటి ప్రమాదం ఉంటుంది. ఈ సమయానికి వీరికి నో అంటే వద్దు అనే మాట అర్థమవుతుంది. కానీ ముద్దొచ్చేలా వారు నో అన్న ప్రతిసారి ఆ మాటని లెక్క పెట్టకపోవచ్చు. ఇక 2 చేతులు జోడించి చేసే పనులు, నమస్తే చెప్పటం, క్లాప్ చేయటం లాంటివి కూడా 11 నెలల సమయానికి బేబీస్ చేస్తారు. ఎంతవరకు వాళ్ళకి భాష అర్థమవుతుంది, లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడైనా లాంగ్వేజ్ అనేది ముందు అర్థం చేసుకోవాలి, ఆ తర్వాత వ్యక్తీకరించాలి. సో వీళ్ళ అవగాహన బాగా పెరుగుతుంది. ఇప్పటికీ మనం కనుక వారి పేరు తీసుకొని పిలిచినట్లయితే మన వైపు ఇలా మళ్ళీ చూడడం జరుగుతుంది. తర్వాత సోషల్గా ఆలోచించినట్లయితే చప్పట్లు కొట్టడము, బాయ్ బాయ్ చెప్పడము, ఇవన్నీ కూడా చేస్తుంటారు. ఈ మైల్ స్టోన్స్ తో పాటుగా తనకి ఏదైనా వస్తువు కావాలంటే అటువైపుగా చూపించి అది కావాలని చేతులతో చెప్పగలగడం కూడా
ఈ నెలలో బేబీస్ చేయడం చూడొచ్చు. ఇవన్నీ కూడా వారి ఎదుగుదలకి సూచనలే. కొందరు క్రూజ్ చేస్తూ నడిస్తే మరికొందరు 11 నెలలకి ఒక్క క్షణం లేచి నిల్చునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక 2 అక్షరాల మాటలు పదే పదే అనడం కూడా ఈ నెల బేబీస్లో చూడొచ్చు. లాంగ్వేజ్ పరంగా చూసినట్లయితే 2 అక్షరాల పదాలు అమ్మ, నాన్న, అత్త తెలుగు వాళ్ళైతే, హిందీలో దాదా, దీది, ఇట్లా 2 అక్షరాల పదాలని చక్కగా రిపీట్ క్లియర్గా చేసే అలవాటు వాళ్ళకి వస్తుంది. పేరు పిలిస్తే తిరిగి పలకడం నేర్చుకోవడం ఎస్పెషల్లీ 10 నెలల్లో వస్తుంది. ఇది చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది పేరెంట్స్కి. 11 నెలకి కొద్ది శాతం మంది బేబీస్ ఇంకొన్ని మైల్ స్టోన్స్ కూడా అచీవ్ చేయడం చూడొచ్చు. ఉదాహరణకు, మీరు వారికి బాల్ నేలబారుగా రోల్ చేస్తే తిరిగి మీ వైపుగా రోల్ చేయటం, సిప్పీ కప్ని తనకు తానుగా పట్టుకొని ఏదైనా తాగగలగడం, ఇక మనెవ్వరికీ అర్థం కాని విధంగా ఏకధాటిగా బేబీ లాంగ్వేజ్లో మాట్లాడడం కూడా చేస్తారు. సైగలతో కాకుండా అది ఇలా ఇవ్వు లేదా అది అక్కడ పెట్టు అంటూ పెద్దవాళ్ళు చెప్పే కమాండ్స్ని అర్థం చేసుకోగలుగుతారు కూడా. బేబీ మొదటి అడుగులు ప్రతి పేరెంట్ కి గుర్తుండిపోయే స్వీట్ మెమొరీ. బేబీ మొదటి అడుగుల మొదలు వారంతట వారుగా సులువుగా అడుగులు వేసే వరకు ఎన్నోసార్లు పడిలేస్తూ ఉంటారు. ఈ క్రమంలో గాయాలు తగలటం మామూలే, కానీ ఒక్కోసారి అవే సమస్యలను తీసుకుని రాగలవు. అప్పుడే అడుగులు వేస్తూ ఇల్లంతా తిరిగే ఏడాదిలోపు బేబీని కనిపెట్టి ఉండాలంటే 2 కళ్ళు సరిపోవు అంటూ ఉంటారు. అవును, ఇది నిజమే. మరి వీరు ఎక్స్ప్లోరేషన్ చేసే క్రమంలో అన్నీ చక్కబెడుతూ ఉంటారు. అంతేకాదు, నడిచే క్రమంలో పడిపోతూ ఉంటారు కూడా. పడిన ప్రతిసారి ఏమీ జరగకపోవచ్చు, కానీ ఒక్కోసారి యాక్సిడెంటల్ గా పడిపోవడం వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పదకొండు నెలల బేబీ ఇంట్లో ఉంటే డేంజర్ లైన్ మీద నడుస్తున్న ఫీలింగ్ వస్తుంది పేరెంట్స్కి. ముఖ్యంగా బేబీ అప్పుడే అడుగులు వేస్తూ ఉంటే ప్రతి అడుగు వెనుక వారు పడిపోతారేమో అనే భయం దాగి ఉంటుంది. ఇది నిజం కూడా. ఎందుకంటే చిన్నారులు నడిచే క్రమంలో పడటం సహజమే కదా. అది కూడా కొత్తగా అడుగులు వేస్తూ ఉంటే ఫాల్స్ అంటే క్రింద పడే ప్రమాదం ఖచ్చితంగా పొంచి ఉంటుంది. బేబీ అడుగు తడబడినప్పుడల్లా కూడా పేరెంట్స్ గుండె జల్లుమనడం ఖాయం. కానీ ఇలాంటి ఫాల్స్ ఎంతవరకు ప్రమాదకరం అని చూస్తే, నడుస్తూ పడిపోవడం అనేది చాలా కామన్, అది చూస్తూ ఉంటాం. సో ఆ టైంలో ఎంకరేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లేదా ఆ భయం అనేది వాళ్ళకి ఏర్పడిందంటే దే విల్ నెవర్ వాక్ అగైన్. సో ఆర్ దే వాంట్ వాక్ ఎ లిటిల్ లేటర్. ఈ పర్టికులర్ మైల్ స్టోన్ వాళ్ళకి వచ్చే టైంలో అండర్ పేరెంట్స్ సూపర్విజన్ ఉండడం చాలా ముఖ్యం. బేబీస్ మొదటి అడుగులు పడిపోవటం గురించి మాట్లాడుతుంటే ఒక సామెత గుర్తు చేసుకోవాలి. అదేంటంటే, పెద్దవాళ్ళు గుర్రం స్వారీ చేయటం నేర్చుకునేటప్పుడు కనీసం 7 సార్లు పడి సరిపెట్టుకోవచ్చు, కానీ బేబీ అడుగులు వేస్తూ నడవడం నేర్వాలంటే ఎన్నో మార్లు పడాల్సిందే. కాస్త జాగ్రత్త పడే నేచర్ ఉండే బేబీస్ అయితే ఇలా పడుతూ ఎలా కేర్ఫుల్గా నడవాలో తమంతట తాముగా నేర్చుకుంటారు. కానీ అత్యధిక శాతం మంది ఎన్నిసార్లు పడ్డా కూడా మళ్ళీ పడుతూనే ఉంటారు. కేర్ ఫ్రీ కైండ్ బేబీస్ అన్నమాట. పడిన ప్రతిసారి వారిని ఆపివేసే ప్రయత్నం చేయలేం కదా. పిల్లలు జనరల్గా 9 నెలల నుండి సంవత్సరంన్నర ఈ వ్యవధిలో ఏ టైంలోనైనా కూడా నడవడం అనేది వాళ్ళు స్టార్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే ఒక్కొక్క చైల్డ్కి ఒక్కొక్క మైల్ స్టోన్ ఉంటుంది, అంటే ఏజ్ గ్రూప్ అటైన్ చేయడానికి ఆ పర్టికులర్ మైల్ స్టోన్. సో కొంతమంది పిల్లలు 9 నెలల్లోనే నడవడం స్టార్ట్ చేస్తారు, కొంతమంది సంవత్సరానికి నడుస్తారు, కొంతమంది 15 నెలలకు నడుస్తారు, కొంతమంది 18 monthsకి కూడా నడుస్తూ ఉంటారు. బట్ ఆ మైల్ స్టోన్స్ అనేవి మనకు తెలిసిపోతూ ఉంటుంది. అంటే when a child starts standing without support, అంటే నెక్స్ట్ మైల్ స్టోన్ అనేది మనకి నడక అనేది మనకు తెలిసిపోతుంది. సో ఇటువంటి పిల్లలకు వీలైనంత వరకు అండర్ సూపర్విజనే వాళ్ళ నడక స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఉండడం ఈజ్ ఆల్వేస్ బెటర్. స్టేర్ కేస్ లాంటిది ఏమైనా ఉంటే దానికి తగిన ప్రొటెక్షన్ కూడా ఏర్పాటు చేసుకోవడం పేరెంట్స్కి చాలా ముఖ్యం. బేబీ తనంతట తానుగా మొదటి అడుగులు వేసే క్రమంలో ఎన్నో మాటలు పడి లేవాల్సి ఉంటుంది. కానీ పడిన ప్రతిసారి టెన్షన్ పడాలా? వైద్య సహాయం అవసరం పడే సిచ్యువేషన్స్ ఏవి? ఇలాంటి వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం. పడ్డ ప్రతిసారి తలకి బొప్పి కట్టడమో, పెదవి చిట్లి బ్లీడ్ కావటం, బ్లడ్ క్లాట్ కావటం, ఇవన్నీ 11 నెలల బేబీస్ నడకలో జరిగేవి. ఇవన్నీ మైనర్ గాయాలైతే ఒక్కోసారి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా, లేదా ఒక క్షణం ఆదమరిచినా కూడా పెద్ద ఇంజురీస్ అయ్యే ప్రమాదం లేకపోలేదు. మెట్ల మీద నుంచి రోల్ అయి పడిపోవటం, జారి ఫ్రాక్చర్ చేసుకోవడం లాంటివి వీటిలో కొన్ని.
ఇలాంటి కండిషన్స్ని ఎలా గుర్తించి వైద్య సహాయం తీసుకోవటం? ఒకవేళ నడుస్తూ పడిపోయిన సందర్భంలో తలకి గాయం ఏర్పడితే డెఫినెట్లీ ఆ సిచ్యువేషన్ అనేది కొంచెం క్లోజ్గా మానిటర్ చేయాలి. ఎందుకంటే ఫాల్స్ అనేది పిల్లల్లో కామన్. తలకి గాయం ఏర్పడితే కొన్ని ఫీచర్స్ మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. నెంబర్ 1, ఏమైనా స్పృహ తప్పాడా పిల్లోడు, అదొకటి ఫస్ట్ థింగ్ మనం గమనించాలి. ఏమైనా వామిటింగ్ ఉందా, అంటే వాంతులు ఎక్కువ శాతం ఈ పిల్లల్లో ఉంటే, లేదా అబ్నార్మల్ బిహేవియర్, ఈ 3 కానీ అబ్జర్వ్ చేస్తే డెఫినెట్లీ మెడికల్ అటెన్షన్ అనేది సీక్ చేయాలి. డాక్టర్ దగ్గర తీసుకెళ్లడం, దానికి సంబంధించిన పరీక్షలు, మెడికల్ ఎగ్జామినేషన్ చేయించడం చాలా చాలా ఇంపార్టెంట్. బేబీ మొదటి అడుగులు వేసే క్రమంలో పడటం వెనుక, ఆ తర్వాత జరిగే హడావిడి వెనుక పేరెంట్స్ పాత్ర కూడా కాస్త ఉంటుందని ఒప్పుకోవాల్సిందే. బేబీ అడుగులు వేస్తూ ఉంటే వారిని కనిపెట్టి ఉండే పేరెంట్స్ ఎప్పుడైతే వారి అడుగు తడబడుతుందో అప్పుడు లేదా పడినప్పుడు ఆందోళన చెంది భయం ఎక్స్ప్రెస్ చేయటం వంటి సిచ్యువేషన్స్, లేదంటే పడిన ప్రతిసారి అయ్యో పడిపోయావా అని కంగారు పెట్టడం కూడా బేబీస్ పడిన తర్వాత వారికి కొంత ఓవర్ యాక్ట్ చేసేందుకు కారణం కావచ్చు. కామ్గా పరిస్థితిని డీల్ చేసే మెలకువలు పేరెంట్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అందుకే బేబీ పడినప్పుడు ఓ పడిపోయావా, ఏం పర్వాలేదు, మళ్ళీ మా బంగారు బాబు లేచి నడుస్తాడు అంటూ వారిని మోటివేట్ చేయటం మంచి పద్ధతి. పిల్లలు నడకలో ఎక్స్పర్టైజ్ రావాలంటే పేరెంట్స్ రోల్ ఎంతో ముఖ్యం. పదకొండు నెలల మా పాప ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తోంది, కానీ బేబీ లెగ్స్ చూస్తుంటే బోలెగ్స్ అంటే వంగినట్టుగా ఉన్నాయి. ఇది సహజమేనా కాదా అని ఒక పేరెంట్ తన సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సమాధానం ఇప్పుడు చూద్దాం. బేబీస్ మొదటి అడుగులు వేసేటప్పుడు కాళ్లలో స్ట్రెంత్ ఉండదు. దీనివల్ల వారు ఎంతో జాగ్రత్తగా లేచి నిల్చొని అడుగులు వేసే క్రమంలో కాళ్లని నిటారుగా పెద్దవారిలా పెట్టి నడవలేరు. అందుకే వారు నిల్చున్నప్పుడు కాళ్ళు వంకరగా బాణమాకారంలో ఉండొచ్చు. అంటే నిల్చున్నప్పుడు 2 మోకాళ్ల మధ్య కాస్త గ్యాప్ ఉంటుంది. ఇది చూసి పేరెంట్స్ కొందరు ఇవి బౌ లెగ్స్ అంటే దొడ్డి కాళ్ళు అనుకునే ప్రమాదం ఉంది. నడక మొదలుపెట్టినటువంటి ఈ పిల్లలు మరి కొన్నిసార్లు అంటే మనం చూస్తుంటాం, అంటే దొడ్డకాళ్ళు లేదా బోలెక్స్ అంటాము, అది ఉండడం నార్మలేనా అని అడిగితే అబ్సల్యూట్లీ నార్మల్. ఓకే, సో అది డెవలప్మెంట్లో భాగము. ముందు అవి బోగా ఇలా ఉంది, అంటే ఈ యాంకిల్స్ దగ్గరనేమో కాళ్ళు దగ్గరగా ఉంటాయి, వేరే నీస్ మోకాళ్ళ దగ్గర దూరంగా ఉంటాయి. అది చాలా నార్మల్. వాళ్ళు ఎదగడం మొదలుపెట్టిన తర్వాత స్ట్రైట్ అవుతాయి. జనరల్గా అరౌండ్ 3 ఇయర్స్కి వచ్చేసరికి అవి స్ట్రైట్ కాకుండా కొన్నిసార్లు నీస్ దగ్గరికి వస్తాయి. దాన్ని నాక్ నీస్ అంటాం. అంటే ఇంతకుముందు ఒక యాంకిల్స్ వచ్చాయి, ఇప్పుడు నీస్ దగ్గరికి రావడం జరుగుతుంది. అది కూడా నార్మలే. మరి ఎప్పుడు స్ట్రైట్ అవుతాయి అంటే అవి అరౌండ్ ఎనీవేర్ ఆఫ్టర్, అంటే స్కూల్ పోవడం మొదలుపెట్టిన తర్వాత 6 నుండి 8 సంవత్సరాల మధ్యన నార్మల్ అయిపోతాయి. పసిపిల్లలు నెమ్మదిగా అడుగులు వేసే క్షణం మొదలు వారు పెద్దవారయ్యే కొద్దీ బాగా నడవడం అలాగే పరిగెత్తడం వల్ల 2 మోకాళ్ల మధ్య గ్యాప్ పూడుతుంది. అందుకే పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. డాక్టర్ విజిట్ కి వెళ్లినప్పుడు ఫిజికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద చైల్డ్ లో భాగంగా బేబీని పరీక్ష చేస్తారు వైద్యులు. ఈ క్రమంలోనే కాళ్ళు, చేతులు, తల, స్పైన్ ఇలా అన్ని ముఖ్య భాగాలను పరీక్షిస్తారు. బోలెక్స్ అనే సందేహాన్ని మీరు డాక్టర్ దగ్గర ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఈ విషయం మీద మరిన్ని వివరాలను వారు అడిగి తెలుసుకుంటారు. జన్యువులు కూడా బోలెక్స్ రావడంలో కీలక పాత్ర పోషిస్తాయని మీకు తెలుసా? కానీ ఒక్కో బేబీ కేసులో బౌలెగ్స్ అనే అనుమానం వచ్చినప్పుడు వైద్య సహాయం తీసుకోవటం తప్పనిసరి. ఇలా సందేహం ఎప్పుడు వస్తుందంటే కేవలం ఒకే కాలు బౌలెగ్గా అనిపిస్తే, లేదా నిల్చున్నప్పుడు ఒక మోకాలు లోపలి వైపుగా ఫేస్ చేస్తున్నట్టుగా అనిపించినా, లేదా మొదటి అడుగులు వేసేటప్పుడు బౌలెగ్స్ నార్మల్ అయినా కూడా నడుస్తున్న కొద్దీ అది తగ్గకపోతే వైద్య సహాయం తీసుకోవటం తప్పనిసరి. ఇలాంటప్పుడు జన్యుపరమైన అరుదైన కారణాలు ఏమైనా ఉన్నాయేమో అని డాక్టర్ పరీక్ష చేస్తారు. అయితే ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలా, అంటే సహజంగా ఇది నార్మలు, కాకపోతే కొన్ని కండిషన్స్లో కూడా ఇది ఉంటుంది. ఉదాహరణకి విటమిన్ డి డెఫిషియన్సీ, రికెట్స్ అంటాము.
సో దాని గురించి మరి బోలెక్స్ ఉన్న ప్రతి బిడ్డకి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుందంటే ఉండదు. సో విటమిన్ డి డెఫిషియన్సీ ఆ రికెట్స్ ఉన్న ప్రతి బిడ్డకి బోలెక్స్ ఉంటాయంటే ఉండవు. సో ఒక మామూలుగా అన్ని రకాలుగా ఎదుగుదల పెరుగుదల సరిగా ఉన్నటువంటి బిడ్డ కేవలం ఉట్టి బోలెక్స్ ఈ ఏజ్ క్రమంలో 1 year నుండి 3 years మధ్యన ఉంటే ఏమీ కంగారు లేదు. కాకపోతే మీకు అంతగా డౌట్ ఉంటే మీరు ఎలాగో వ్యాక్సిన్స్ అప్పుడు వేరే కారణాల చేత డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి చెక్ చేయించుకోవడంలో తప్పు లేదు. ఒకవేళ విటమిన్ డి డెఫిషియన్సీ కానీ జన్యుపరంగా అతి రేర్గా ఉండేటువంటి కొన్ని బోన్ డిసీజెస్ ఉంటాయి, వాటిల్లో వేరే లక్షణాలు ఉంటాయి. సో కాబట్టి మీరు అంటే ఈ కేవలం బోలెక్స్ మాత్రం ఉన్నంత మాత్రాన కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు అంతగా డౌట్ ఉంటే ఒకసారి డాక్టర్ గారిని చెక్ చేయించుకోవడంలో తప్పు లేదు. జీవనరేఖ చైల్డ్ కేర్ లో హెల్తీ బేబీ టిప్ మీకోసం. సో భయం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 7 monthsలో స్ట్రేంజర్ యాంగ్జైటీ అంటాం. బిఫోర్ 7 months పిల్లలకి ఏది చెడు ఏది మంచిది, ఎవరితో వెళ్ళాలి ఎవరి వద్దకు వెళ్ళొద్దు అనేది తెలియదు. ఎవరు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తాడము, ఫేషియల్ మూమెంట్స్ ఉంటే వాళ్ళని చూడడము, నవ్వడము, స్మైల్ చేయడం ఇవన్నీ జరుగుతుంది. 7-8 months తర్వాత పిల్లలకి స్ట్రేంజర్ యాంగ్జైటీ వస్తుంది. అప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని గుర్తుపడతారు, అలానే మిగతా పిల్లలు అంటే మిగతా ఇంట్లోకి వచ్చే వాళ్ళని కూడా గుర్తుపడతారు. నార్మల్గా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఇష్టపడరు. సో మనం వాళ్ళ దగ్గరికి వదిలేసి వెళ్ళినప్పుడు ఏడవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఆ బంధాన్ని పెంచడానికి ఏం చేయాలంటే వేరే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో మనం కూర్చొని, పిల్లలు కూడా అలా ఉన్నారనుకోండి వాళ్ళకి మన వాళ్ళు అని తెలిసేంత మటుకు మనం వాళ్ళతో పాటు ఉండాల్సిన అవసరం ఉంటుంది. మెయిన్లీ మేట్స్తో వదిలేసినప్పుడు కానీ, లేకపోతే ఇంకెవరన్నా అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ ఎవరన్నా వచ్చినప్పుడు ఇంట్లోకి వాళ్ళతో పాటు మనం కలిసి ఉండి ఒక 2-3 days దాటిందనుకోండి వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది. వీళ్ళందరూ వాళ్ళే అండ్ ఈ స్ట్రేంజర్ యాంగ్జైటీ అనేది నార్మల్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. జీవనరేఖ చైల్డ్ కేర్ లో ఈ రోజు చూసిన అంశాల రీక్యాప్ మీకోసం. 11 నెలల బేబీస్ ని పట్టుకోవటం కష్టమే, ఎందుకంటే వీరు అప్పుడే అడుగులు వేసే క్రమంలో ఉంటారు. అంతేకాదు ఒకచోట స్థిరంగా ఉండేందుకు కూడా ఇష్టపడరు. ఈ నెల వచ్చే నెలలో సాధారణంగా అడుగులు వేయటం, పొట్ట మీద పడుకుని ఉన్న పొజిషన్ నుంచి లేచి కూర్చోవటం, ఇక 2 అక్షరాల మాటలు చెప్పటం, అర్థం కాని భాషలో మాట్లాడటం, ఏదైనా కావాలంటే అటువైపుగా చూపించి కావాలని అడగటం, బంతి రోల్ చేయటం, చిన్న చిన్న పదార్థాలను చూపుడు వేలు అలాగే బొటన వేలితో పట్టగలిగే పిన్సర్ గ్రాస్, ఇక చేతులు జోడించి చప్పట్లు కొట్టడం, ఇవన్నీ కూడా చేయగలుగుతారు. అప్పటికి నడక ఇంకా మొదలు కాలేదంటే కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్కో బేబీ ఏడాది బర్త్డే తర్వాత కూడా అడుగులు వేయొచ్చు. డెవలప్మెంట్ అనేది ఒక్కో బేబీకి ఒక్కో తీరుగా ఉంటుంది. ఇక పసిపిల్లలు మొదటి అడుగులు వేసేటప్పుడు వారి లెగ్స్ బో ఆకారంలో అంటే దొడ్డి కాళ్లలా ఉండటం పట్ల ఎటువంటి చింత అవసరం లేదు. ఇవి నడిచే కొద్దీ సర్దుకుంటాయి. కేవలం అరుదైన కేసుల్లో ఆర్థోపెడిక్ అలాగే పీడియాట్రిక్ నిపుణుల ఇద్దరి సహాయం అవసరం పడొచ్చు. పసిపిల్లలు నడిచే క్రమంలో ఎన్నో మాటలు పడి లేస్తూ ఉంటారు. ఇది సహజమే. పడిన ప్రతిసారి వారికి ప్రమాదం జరగకపోవచ్చు, కానీ పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తూ ఉంటే తప్ప బేబీస్ నడక నేర్చుకోలేరు. అందుకే వారి అడుగు తడబడినప్పుడల్లా మీరు కంగారు పడి వారిని కంగారు పెట్టకుండా నిదానంగా వారిని లేపి మళ్లీ నడిచేందుకు ప్రోత్సహించాలి. పడిపోతున్నాడని నడిచే అవకాశం ఇవ్వకపోతే మరి నడక ఎలా వస్తుంది చెప్పండి? కాకపోతే ప్రమాదాలు సంభవించే అవకాశం రాకుండా చుట్టుపక్కల పరిసరాలను కేర్ఫుల్గా చైల్డ్ ప్రూఫ్ చేయటం మంచిది. ఒక్కోసారి ప్రమాదవశాత్తు పడినప్పుడు బేబీలో సీరియస్ లక్షణాలు కనిపిస్తే మాత్రం వైద్య సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. బేబీ కేర్ లో తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయి. కేవలం చక్కటి అవగాహన ఉంటే తప్ప బేబీ సంరక్షణ 100% చేయలేం. మేము ఈ దిశగా అందిస్తున్న వివరాలన్నీ కూడా మీకు అవగాహన కలుగచేస్తున్నాయని ఆశిస్తున్నాం. మరో బేబీ కేర్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జీవనరేఖ చైల్డ్ కేర్ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Life Indiaలో చూడొచ్చు మరియు www.facebook.com/ETV Life India అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో చేయొచ్చు.